రాఘవేంద్రరావు సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేయాలి. ఐ థింక్ టుడే విల్ ఈజ్ ద లాస్ట్ డే ఆన్ మై వెకేషన్. రేపు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నాను ఆన్ మండే. అండ్ వీళ్ళు కూడా ఊరు వెళ్ళిపోతారు. అంటే ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా. అంటే పక్కనే వాళ్ళ ఊరు వంగలి. వంగలిలో 2 వంగలీస్ ఉన్నాయి, చిన్న వంగలి అండ్ పెద్ద వంగలి. సో మీది ఏ ఊరు చెప్పు? వంగలి. వంగల్లో చిన్నదా పెద్దదా? పెద్దది. సో వీళ్ళు కూడా రేపు అలాగా పెద్ద వంగలు వెళ్ళిపోతారు. నేను రేపు వైజాగ్ వెళ్ళిపోతాను. దా ఊరి సైక్లింగ్కి వెళ్ళబోతున్నాం కాబట్టి మీకు ఒకళ్ళు చూపిస్తాం. రష్మిక దా రష్మిక. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేమిద్దరం సైక్లింగ్ చేసాం ఒక 1 hour నుంచి. ఫుల్గా ట్యాన్ అయిపోయాం కదా. సైక్లింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము చెల్లోకి వచ్చేసాం. చెల్లు నిన్న చూపించాను కదా ముందు వీడియోలో, మొత్తం రైస్ మిల్ చెట్లు ఇవన్నీ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే చాలా టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. అందులోవి మేము మంచి మంచి లీవ్స్ కలెక్షన్ చేద్దామని అనుకుంటున్నాం. హరిరెడ్డి ఐడియా తిందే. సో మేము ఒక్కొక్క ప్లాంట్ నుంచి మంచి మంచి బ్యూటిఫుల్ లీవ్స్ తీయాలనుకుంటున్నాం. అది స్పెసిమెన్స్ లైక్ హర్బేరియం షీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్ ఎందుకు అవుతున్నామంటే కదా కింద గచ్చు మొత్తం లైక్ ఇదంతా రాళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి పాపం సైక్లింగ్లో పడిపోయింది. మేము సైక్లింగ్ చేసేది రోడ్, లైక్ నిన్న చూపించాను కదా సన్సెట్ అయినప్పుడు రోడ్డు మొత్తం లైక్ అటు పొలాలు అండ్ మధ్యలో రోడ్, అక్కడ చేసాం మేము సైక్లింగ్. ఇప్పుడు మేము ముగ్గురుమి ప్లాంట్స్ లైక్ లీవ్స్ కలెక్ట్ చేయబోతున్నాం, డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి. అండ్ సన్ చూడండి, చెట్లో సన్ కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్. పదండి లీవ్స్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఆవేది ఆవు షెడ్లో ఉంది, ఆవుని చూపిద్దాం. ఆల్రెడీ చూపించాను. ఆవు నన్ను గుర్తుపడుతుంది. స్టార్టింగ్ రోజు ఏంటి ఇక్కడే ఉంది ఆవు గడ్డి తింటుంది. ఏమైంది, నేను ఆ పచ్చిగడ్డి తింటుంది కిందన. ఎండుగడ్డి ఫ్రెష్గా నిన్న కొప్ప నూరారు కదా, ఫ్రెష్ ఎండుగడ్డి పెడదామని పెడితే తినలేదు. అండ్ తర్వాత ఇప్పుడు చూడండి, తర్వాత దాని నుంచి ప్లేస్ మార్చేస్తే అది చచ్చినట్టు ఆ ఎండుగడ్డే తిన్నట్టు. సో ఇది లెమన్ ట్రీ. మనం ఇందులో లెమన్స్ ప్లక్ చేద్దాం. తీసేసావా? ఇటువైపు రా అక్షిత. వస్తున్నా. చూడండి ఫ్రెష్ లెమన్స్. దీని అరోమా చాలా బాగుంది. ఫ్రెష్ లెమన్స్ చూడండి, పెద్ద పెద్దవి. ఇంకా మనం తీద్దాం. ఆల్మోస్ట్ చెట్టు అయితే ఇంత పెద్దది ఉంటుంది. సో ఇప్పుడు ఇవి లెమన్స్ తీసుకున్నాం. చూడండి ఫ్రెష్ లెమన్స్. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ మామిడి ఆకు తీసుకున్నాం. ఇది ఫ్రెష్ లెమన్ లీవ్స్ కలెక్ట్ చేద్దాం. లెమన్తో పాటు లెమన్ లీవ్స్ కూడా మంచి ఫ్రెష్ అరోమా వస్తుంది. ఇది వచ్చేసి సపోటా చెట్టు, అంటే ఇంగ్లీష్లో చీకు. ఫ్రెండ్స్ ఇది సపోటా సీతాఫలం మాకు క్లారిటీ లేదు, బట్ ఇవన్నీ లీవ్స్ ఇలాగ ఉంటాయి. సో ఈ లీవ్స్ చూసి మీరైనా చెప్పండి, ఇది చీకువా సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్యా లేకపోతే చీకు సపోటా అనేది చెట్టు. ఇదిగోండి, ఇది మల్లె పువ్వుల మొక్క. సో మల్లె పువ్వుల మొక్కలో మేము మల్లెపువ్వు మొక్క మల్లెపువ్వు వాసన అట్లే, కానీ లెమన్ వాసన వస్తుంది. ఆన్ చేసి ఉంచావా? మమ్మల్ని తీయు. ఇది కరివేపాకు. సో ఇది కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది కదా. కరివేపాకు పొడి. ఓ మై గాడ్.
ఇది మేము జుగాడ్ చేసాం, కవర్ ఏం తాలే కాబట్టి. ఇదంతా కరివేపాకు చెట్టే. అదా చెప్పు. అరే తెలీదా. గ్రీన్ యాపిల్స్. గ్రీన్ ఆపిలా? రియల్లీ? ఇది చూసారా ఎంత మంచి కలెక్షన్ ఉందో మన దగ్గర. గ్రీన్ ఆపిల్ ట్రీ. ఆకు చూపించండి ఒకటి. ఎస్, యాక్చువల్లీ కెమెరామ్యాన్ ఉక్షిత చిన్న బేబీ, ఆల్రెడీ మీరు నా ముందు వీడియోస్లో చూసారు. గ్రీన్ ఆపిల్ ట్రీ లీవ్స్ ఇవన్నీ వేసేస్తున్నా. లాస్ట్లో నేను ఏదేంటో కనిపెట్టాలి, అది మెయిన్ ఛాలెంజ్. ఓకే, గ్రీన్ యాపిల్లో లైట్ గ్రీన్ యాపిలా? చాలా లైట్ గ్రీన్ యాపిల్ అంటే అది డార్క్ గ్రీన్ యాపిల్ అంటే. లీవ్ చూపించక్క. లీవ్స్. ఇది ధాన్యం పండు కదా. ధాన్యం పండు పొమగ్రానేట్. ఇది పొమగ్రానేట్ అంటే నేను ఒకసారి పొమగ్రానేట్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, పొమగ్రానేట్ పైన ఎలాగుంటది చిన్న ఫ్లవర్ లాగా, దీన్ని వచ్చే ఫ్లవర్స్ కూడా ఉంటే తింటే చాలా స్వీట్, చాలా బాగుంది. గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ లో ఉంటాయి, చాలా బాగుంది. నాకు తెలిసి లీవ్స్ అన్నిట్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీఫ్ అనుకుంటా. బొబ్బాయి చెట్టు. ఇది నేను ఒకసారి బొబ్బాస్ చెట్టుది ఫ్లవర్ తెలుగు అగో పైన బొబ్బాస్ పండు చూపి. ఈ బొబ్బాస్ పండు చెట్టుది ఒకసారి ల్యాబ్ మా స్కూల్లోని ఇలాంటి ట్రీస్ ఉన్నాయి, కిందకి ఫ్లవర్స్ ఉండేవి. అయితే ఆ ఫ్లవర్స్ ఏమంటూ మా ఫ్రెండ్ నాకు సేమ్ ఇప్పుడు మనం ఎలా లీవ్స్ కలెక్ట్ చేసినా అలా మా ఫ్రెండ్ చిత్రాక్షి నేను ఇలాగ లీవ్స్ కలెక్ట్ చేసేవాడిని బయోలాబ్ ప్రాక్టికల్స్కి. అప్పుడు ఈ బొబ్బాస్ పండు ఫ్లవర్స్ చిన్న పండు వచ్చింది, తీసాం, అది బుక్కలో పెట్టాం. అది ఎంత మంచి సంపంగి పూలు ఉంటాయి తెలుసా, సంపంగి పువ్వులు ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఈ పండు ఫ్లవర్, చాలా బాగుంటుంది. పైన ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు మనకు అందదు కానీ తీద్దాం. అండ్ బొబ్బాస్ పళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో పైన. మై గాడ్, ఆ పక్క దీనిదే పక్క కొమ్మ కాదు. ఇదిగోండి, ఇది ఒక వెరైటీ లీఫ్, మాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి. ఇదే టేక్ చెట్టు ప్లాంట్. ఇది ఒక్కటే లీఫ్ ఎక్కువ చూసా. టేక్ చెట్టు ప్లాంట్. మేము నడుస్తుంటే కోళ్ళు ఎక్కడెక్కడ ఉందో బయట వస్తుంది. మన ఇక్కడ జాంకాయ చెట్లు చాలా ఉన్నాయి. సో ఇది ఒక్కటే లీఫ్. సో జామ చెట్లు ఇంకోటి అండి. ఇవి ఎందుకు చూపిస్తున్నారంటే చుట్టూ ఉన్నాయి అరటి చెట్లు. మనం తింటాం కదా అరటిపళ్ళు దీని నుంచి వస్తామండి. సో అరటి చెట్టు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే ఆకంతా అయితే బ్యాగ్ లో పట్టదు కాబట్టి ఆకు చిన్న ముక్క. ఇంకా చాలా ఉన్నాయి, చిన్న కొబ్బరికాయలు పడిపోయాయి. చూడండి మినీ కొబ్బరికాయ. చెట్టు మధ్యకి మేడం కొద్దిగా మాటలు ఆపండి. ఇదేం చెట్టు అంటే దీని నుంచి గంధం చెట్టా? రియల్లీ? ఎస్. ఇప్పుడు మంచి ప్లాంట్ వెరైటీస్ ఉన్నాయి. గంధం చెట్టు నిజంగా గంధం చెట్టు అంటే ఇది ఇంకా పెద్దది అవ్వాలి కదా. గంధం చెట్టు ఉంది మన దగ్గర. గ్రీన్ యాపిల్, డార్క్ గ్రీన్ యాపిల్ అండ్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, గంధం చెట్టు, పొమగ్రానేట్, సీతాఫలం ఉంది, చీకు ఉంది, లెమన్స్, బనానాస్ చూసాం ఇప్పటి వరకు. నెక్స్ట్ బయటకు వెళ్దాం రండి. మనం అంతా అటు ఉన్నామని కోళ్ళన్నీ ఇటు వచ్చేసాయి. చూడండి కోళ్ళన్నీ. మన టర్కీ చూడండి, నిన్న అంతా ఇదే గోల్ చేసింది ఆ టర్కీ. పారిపోతుంది ఇప్పుడు మనం వెళ్తుంటే. ఇందాక లెమన్స్ చూపించాం కదా, అవి పెద్ద సైజ్ లెమన్స్. అండ్ ఈ ప్లాంట్ ఈ చెట్టు వచ్చేసి చిన్న మినీ లెమన్స్ చెట్టు అనమాట. ఆకు చూపించు.
ఆకు సేమ్ ఉంటుందా? పెద్దవో చిన్నవో తెలియదు కదా. ఆకు పెద్దది, మీడియం సైజ్ ఉంటుంది. సో ఇది మినీ లెమన్. కొత్తగా వేసారంట ఇదంట. అది చూపిద్దాం. అంటే పెద్దది చెప్తాం, పెద్ద జాంపండు చెట్లు. దీన్ని ఇగోండి ఇంత సైజ్ వస్తే లాస్ట్ కి దీనికంటే పెద్దవి వస్తాయి. దీనికంటే పెద్ద వస్తాయి. సో ఈ జాంకాయలు ఇంకా పెరగనిద్దాం. నేను అప్పుడు మ్యారేజ్కి వచ్చాను కదా, అప్పుడు ఇంత ఇంత కోసుకొని మేము ఉప్పు కారం పెట్టుకొని తిన్నాం. నెక్స్ట్ రండి. నేను లెమన్ ట్రీ అనుకున్నాను కానీ ఇది లెమన్ కాదు, ఆరెంజెస్ ట్రీ. సేమ్ లెమన్ లీవ్స్ లాగే ఉన్నాయి, సిట్రస్ ఫ్రూట్ కదా. సో ఇది ఒక ఆరెంజ్ ట్రీ. ఎప్పుడైనా ఆరెంజెస్ వచ్చాయా? నెక్స్ట్ ఇయర్ కల్లా వస్తాయి అంటే అప్పుడు వచ్చి ఆరెంజెస్ కెమెరామెన్ ఆర్ యు కమింగ్? ఇది ఏం చెట్టు? ఒక మేడం చూడు. ఐమ్ కమింగ్, వెయిట్. మన టర్మరిక్ ప్లాంట్స్ ఇవి ఒక్కసారి కూడా ఇంకా తీయలేదు పెద్దమ్మ. ఇవి హార్వెస్టింగ్కి వచ్చినప్పుడు తీస్తుంది టర్మరిక్. అవి ఏంటక్క? పసుపు ముక్కలు, టర్మరిక్. ఈ చిన్న షుగర్ కేన్స్, పెద్ద షుగర్ కేన్. మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఇవన్నీ మాకు తెలుసు కదా చూపిస్తున్నారని. తెలియలేని వాళ్ళ కోసం చూపిస్తున్నాం, అంతే కదా. సో మేము చూపించినవన్నీ మినీ చిన్న గార్డెన్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కోకోనట్ ట్రీస్, మామిడికాయ చెట్టు, ఈ బనానా ప్లాంట్స్. బనానా ట్రీ అనరు, ఎప్పుడు బనానా ప్లాంట్ అంటారు. అది ఛాలెంజ్ చేద్దాం మాకు. ఇప్పుడు చెప్పేస్తే ఎలా? ఇప్పుడు నేను చెప్పానుగా. సో ఇది మన ట్రీ కలెక్షన్ అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. అది చూడండి, ఆవులు వేస్తున్నాయి, క్యూట్. సో ఫ్రెండ్స్, మేము లీవ్స్ కలెక్ట్ చేసాం కదా, ఇదిగోండి. మేమైతే అన్నీ కలెక్ట్ చేయలేదు ఎందుకంటే పెద్ద పెద్ద లీవ్స్ కూడా ఉన్నాయి, అవి ఏం చేసుకుంటాం. సో ఫ్యూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీవ్స్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు మేము అవి ఛాలెంజ్ తీసుకోబోతున్నాం, గెస్సింగ్ ద లీవ్స్. ఓకే, ఫస్ట్ నేను ఒక లీవ్ చెప్తాను, అదే చూపిస్తాను, అదేంటో మీ ఇద్దరు చెప్పాలి. పపాయ నేను ఫస్ట్ చెప్తాను. ఇద్దరు ఫాస్ట్గా చెప్పాలి. బనానా ట్రీ. ఇతను ముందా అన్నది. జాంకాయ చెట్టు. సపోటా. జామకాయ. నేను చెప్పాను ఫస్ట్ ఇది పడుతుంది. పడడం ఎందుకు? లైట్ గ్రీన్ ఆపిల్. నేను ఇంకా తీలే. దానిమ్మ పండు. అక్క అది కదా, ఒక్కొక్కరు చెప్దాం. 5 minutes లో చెప్పారు. ఫస్ట్ టేకాకు. డార్క్ గ్రీన్ ఆపిల్. లైట్ గ్రీన్ ఆపిల్. లెమన్. కరివేపాకు. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్, మామిడి పండు. మామిడికాయ పండు ఇంకా అవ్వలేదు కదా, కాయ. గాయస్, ఇప్పటిదాకా మేము ఏడ్ చేసాం తెలుసా, ఒక క్యూట్ లిటిల్ ట్రాన్సిషన్ వీడియోస్ తీసాం. ఒక వాటర్ ఫాలింగ్ నుంచి ఫ్రూట్స్ పడినట్టు, రాఘవేంద్రరావు సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి సో ఆ వీడియోస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము మంచి మంచి షార్ట్స్ తీసాం. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లోని షార్ట్స్ రూపంలో వస్తాయి, ట్రాన్సిషన్ వీడియోస్. సూపర్ షార్ట్స్ తీసాం కదా, వి ఎంజాయ్డ్ అలాట్. మాకు 1 hour పట్టింది ఆ షార్ట్స్ తీయడానికి, చాలా బాగా వచ్చాయి. గాయస్, మేము ఇప్పుడు దాకా సైక్లింగ్ చేసేసాం, మళ్ళీ సెకండ్ రౌండ్. దిస్ బుల్షిట్ గాయ్. నేనేం చేశాను యజ్ఞ. ఇప్పుడు టైం 5:30. టైం 6 అవుతుంది. మేమందరం సైక్లింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఉదయాన్నే కాదు, ఈవినింగ్ 6 అవుతుంది.
ఇప్పుడు మ్యాగీ చేసుకున్నాం. ఇప్పి ఎగ్ ఇప్పి. సో ఆల్రెడీ ఉడకముందే టేస్ట్ చూసేస్తుంది యజ్ఞ. హౌ ఇస్ ద టేస్ట్ యజ్ఞ? ముగ్గురం స్వహస్తాలతో చేసిన ఇప్పి ఎగ్తో. హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మేమైతే మ్యాగీ చేసుకుందాం. అది కూడా మా అక్క చేసింది. చూడండి, దిస్ ఇస్ మ్యాగీ. అది కూడా ఎగ్ ఇప్పి అంటారు దీన్ని. చూడండి, ఇప్పి మంచిగా మేడపైకి వచ్చి. హాయ్ గాయ్స్, చూడండి ఇదేనండి ఇప్పి అంటే. ఎగ్ ఇప్పి అంటారు. చూడండి, మధ్యలో ఎగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, దాన్ని ఎగ్ ఇప్పి అంటారు. అవునా? అయ్యో, ఎవరికి తెలియదేమో.